హాయ్! హలో! వెల్కమ్ టు జోష్‌కాశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది సబ్స్క్రైబర్స్ అక్క ఈ మొహమాటం ఎలా తగ్గించుకోవాలనే దాని మీద వీడియో చేయండి అని నన్ను అడిగారు. సో, కొంచెం లేట్ అయింది నా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల. సో, చాలామంది అడిగిన వీడియో అండి. సో, స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. సో, మన జీవితంలో మొహమాటం అనేది చాలా అంటే చాలా కీలక పాత్ర వహిస్తుంది. దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. సో, మొహమాటం అంటే ఏంటి? మన స్టేజ్ మీద మాట్లాడాలంటే మొహమాటం, భయం. రెండవది మన మనసులో ఉన్న విషయం బయటికి చెప్పాలంటే భయం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడాలంటే భయం. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో మాట్లాడాలంటే మొహమాటం. సో, మనకి ఇష్టం లేని విషయాన్ని బయటికి వ్యక్తం చేయాలన్నా కూడా మనం మొహమాట పడిపోతూ చెప్తాం. లోపల నో అని చెప్పాలనున్నా ఆ పదం బయటకొచ్చేసరికి సరేనండి, చేస్తానండి, ఓకేనండి అని ఎదట వాళ్ళ అభిప్రాయానికి మనం విలువిస్తాం. మన యొక్క మనస్సును ఆ విషయంలో చంపేసుకుంటూ ఉంటాం. సో, ఇలా ప్రతి దానికి మొహమాట పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మంచిదే అవుతుంది మొహమాటం. మరి కొన్నిసార్లు ఆ మొహమాటం అనే జబ్బు విపరీతంగా పెరిగిపోయిందంటే మనల్నే ముంచేస్తూ ఉంటుంది. సో, ఈ మొహమాటం అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వచ్చి మనల్ని హెల్ప్ అడిగారని అది మనం చెయ్యలేని సిచ్యువేషన్‌లో ఉంటాము. లేకపోతే మనకి వీలు కాదు. మన బ్రెయిన్‌లో మనకేమనిపిస్తుందంటే నేను చెయ్యలేను అనే విషయాన్ని చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ అదే బ్రెయిన్ నుండి ఉన్న ఆ మాట నోటి నుండి బయటకి వచ్చేసరికి ఆ! ఓకేనండి. నేను చేస్తాను. పర్లేదు అని చెప్తాము. మనకి అది 100% మనం చేయలేము. మనకిష్టం ఉండదు. కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి ఆ మాట మారిపోతూ ఉంటుంది. సో, అలా చాలా సార్లు మనకిష్టం లేకపోయినా, నచ్చకపోయినా, చెయ్యకపోయినా మన మనసులో నో అని అనుకున్నది మన బయటకొచ్చేసరికి మాట యెస్. ఓకే. నేను చేస్తాను అని చెప్పాల్సిన సిట్యుయేషన్స్, చెప్పిన సిట్యుయేషన్స్ మన లైఫ్‌లో చాలా సార్లు మనమే ఫేస్ చేస్తూ ఉంటాం. సో, అలాంటి మొహమాటాన్ని ఎలా తగ్గించుకోవాలి? తగ్గించుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొహమాటానికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎదటివారి ఆలోచనలకు. ఎందుకంటే ఒక స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే ఫస్ట్ మనం అనుకునేది మనం స్టేజ్ ఎక్కితే ఎదటివారు మనల్ని ఎలా ఫీల్ అవుతారో, మనం మంచిగా చెప్తున్నామో లేదో. ఒకవేళ మంచిగా చెప్పకపోతే ఎదట వాళ్ళు మనల్ని అవమానిస్తారేమో, లేపోతే వెకిలి నవ్వులు నవ్వుతారేమో మన మాటలకి అని ఎదుటి వారి మాటలు ముందే మనం ఆలోచించడం వల్ల మనం ఆ స్టేజ్ ఎక్కడానికి కూడా మాట్లాడడం పక్కన పెడితే ఆ స్టేజ్ ఎక్కడానికి కూడా మనం ఇష్టం చూపించము. సో, ఇదే కాదు ఏ పనిలోనైనా ఎవరైనా ఏదైనా సహాయం అడిగినా లేకపోతే ఇంకోటి ఏదైనా హెల్ప్ అడిగినా మన వల్ల కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ పని నేను చెయ్యకపోతే వాళ్ళేదో అనుకుంటారు. లేపోతే వాళ్ళకి నా మీద చెడు అభిప్రాయం కలుగుతుంది. ఎందుకులే నాకు నచ్చకపోయినా నేను చేసేస్తానని వాళ్ళనుకుంటారో లేదో తర్వాత విషయం. వాళ్ళనుకునే విషయాన్ని మనమే ముందు ఫీల్ అయిపోతూ ఉంటామనమాట. అందువల్ల ఏం చేస్తామంటే, ఆ! సరేనండి నేను చేస్తాను అని మొహమాటానికి పోయి ముప్పు తిప్పలు పడుతూ ఉంటాము. సో, ఎప్పుడు కూడా మన గురించి మనం ఆలోచించుకోము. ఎదటవారు ఏమనుకుంటారో, ఎదటవారికి మనం నచ్చమేమో అనే విషయాన్ని వాళ్ళకన్నా ముందు మనం ఆలోచించేసుకోవడం వల్లే ఈ మొహమాటం అనే ఒక చిన్న జబ్బనమాట అది. అలాంటిది తీవ్రంగా మన మనసులో పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, అది పెరిగిపోవడం వల్ల ప్రతి దానికి మనం మొహమాట పడిపోతాం. మాట్లాడాలంటే మొహమాట పడిపోతాం. ఏదైనా పెళ్లి భోజనంలో మన కడుపు నిండా తినాలన్నా ఎవరేమనుకుంటారో, ఇంత తిన్నాననే ఏమన్నా అనుకుంటారేమో అని మొహమాట పడిపోతాం. నలుగురితో మాట్లాడాలంటే ఏమైనా తప్పుగా మాట్లాడతామేమో, ఎందుకొచ్చిందిలే అని సిగ్గు, మొహమాటంతో పక్కకెళ్ళి కూర్చుండిపోతాం. మనకున్న మంచి మంచి ఆలోచనలు కూడా షేర్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా మంచిగా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్నా, మన టాలెంట్‌ని బయట పెట్టాలన్నా ఎవరేమంటారో, ఎలా తీసుకుంటారో, రిసీవ్ చేసుకుంటారో, నేను చేసే పని నచ్చుతుందో లేదో అని చెప్పేసి మొహమాట పడిపోయి ఏది మొదలు పెట్టకుండా అక్కడే కూర్చుండిపోతారు కదా! సో, నేనొక విషయం చెప్తానండి. ఎదట వారికి మన గురించి అభిప్రాయం పడ్డం తప్ప ఇంక వాళ్ళకి వేరే పనేమీ లేదా? ఎప్పుడు వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ ఉంటారా? మనం చేసేదాన్ని జడ్జ్ చేయడం తప్ప వాళ్ళకంటూ వేరే పని లేదా? మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయగలగాలి. ఎందుకంటే, యెస్ నేను మాట్లాడగలను. నేను మాట్లాడతాను.
నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మన మీద మనం నమ్మకం పెట్టుకుంటే, మన కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకుంటే, ఎదటవారి ఆలోచనలకు తావే లేదు. ఇప్పుడు నేను స్ట్రాంగ్‌గా ఈ పనిని చెయ్యగలను అని నాకు తెలిసినప్పుడు, నేను 100% చేస్తానన్నప్పుడు ఎదట వాళ్ళకి ఎందుకు నేను ఆ చాయిస్ ఇస్తాను? వాళ్ళు నన్ను జడ్జ్ చేయగలరని. ఒక ఎగ్జామ్ రాస్తాను. నేను బాగా ప్రిపేర్ అవుతాను ఆ ఎగ్జామ్‌కి. ఆ ఎగ్జామ్‌లో 100% నేను ఇవ్వగలను అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, నేను ఫెయిల్ అయిపోతాననే భయం మనకెందుకుంటుంది? మనం ఎప్పుడైనా ఎగ్జామ్‌కి కరెక్ట్‌గా మనం ప్రిపేర్ కానప్పుడు, మన మీద మనం పాస్ అవుతాము, మంచి మార్క్స్ వస్తాయి అనే నమ్మకం లేనప్పుడు, ఎదట వాళ్ళు నన్నెలా జడ్జ్ చేస్తారా అని చెప్పి మనం భయపడుతూ ఉంటాం. మనం 100% కరెక్ట్‌గా ప్రిపేర్ అయ్యి, నేను ఎగ్జామ్ బాగా రాస్తాను అని మన మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఎదట వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారా అని ఛాన్స్ మనం ఎందుకిస్తాము? ఇంకో విషయం, ఎదట వాళ్ళకి మనల్ని జడ్జ్ చేయడం తప్ప వేరే పనేమీ లేదా? వాళ్ళ జడ్జిమెంట్‌తో మనకేంటి అవసరం? మనం అదైనా చేస్తున్నాం. వాళ్ళు అది కూడా చేయలేకపోతున్నారు కదా! సో, ఎప్పుడు కూడా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచుకోవాలి. మన నమ్మకాన్ని, మన మీద నమ్మకాన్ని మనం పెట్టుకోవాలి. ఎవరో మన మీద నమ్మకం ఎందుకు పెట్టుకోవాలండి? మన మీద నమ్మకం మనం పెట్టుకోవాలి. వాళ్ళ నమ్మకంతో మనకు పని లేదు. మనం గెలిచిన రోజు, మనం అనుకున్నది సాధించిన రోజు, వాళ్ళందరూ మన గెలుపుకి దాసోహం అంటారు. సో, ఎప్పుడైనా కూడా మొహమాటాల్ని అనవసరమైన ఎదటవారి ఒపీనియన్‌లతో కలపొద్దు. సో, నేనొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఫస్ట్‌లో ఈ వీడియోస్ చేసేటప్పుడు, యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టేటప్పుడు, నాకు కామన్‌గా 2 అన్‌లైక్‌లయితే వచ్చేవన్నమాట. ఏంటంటే, వాళ్ళు వీడియో చూస్తున్నారో లేదో తెలీదు కానీ, వాళ్ళకైతే వీడియో సజెషన్ ఎళ్ళిన వెంటనే అన్‌లైక్ అయితే చేసేసేవాళ్ళు. నేను స్టార్టింగ్‌లో బాధపడేదాన్ని. ఏంటి వాళ్ళు చూస్తున్నారో లేదో, ఎంత మంచిగా చేసినా కూడా అన్‌లైక్ చేస్తున్నారు. నేను చేసే కంటెంట్ మంచిది కాదేమో అని ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను ఆ ప్రయత్నాన్ని అక్కడితో ఆపలేదు. ఎందుకంటే ఇద్దరు మనుషులు నన్నైతే జడ్జ్ చేయలేరు కదా! సో, నేను అలాగే కంటిన్యూయస్‌గా వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఒక వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయింది. నేను 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి కూడా కారణం ఆ వీడియోనే. దానికి నాకు దగ్గర దగ్గర 600 లైక్స్ వచ్చినియి. సో, 600 మందికి నచ్చిన వీడియో కూడా ఆ ఇద్దరు వ్యక్తులకి నచ్చలేదనమాట. సో, అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? అలాంటి మనుషులకి మనం ఎంత బాగా చేసినా, ఏమి చేసినా, ఎంత చేసినా కూడా ఎప్పటికి నచ్చం. సో, ఆ ఇద్దరు మనుషుల గురించి నేను అక్కడే డ్రాప్ అయిపోయాననుకోండి. వాళ్ళేమనుకుంటున్నారో, వాళ్ళకి నచ్చట్లేదని. ఆ 600 మంది అభిమానాన్ని నేనైతే ఈరోజు పొందగలిగేదాన్నా? నెగెటివ్‌గా ఉండేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. మనల్ని ఎప్పుడు తొక్కేద్దామా అని చూసేవాళ్ళు కూడా చాలా మందుంటారు. సో, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, మనం మంచిగా చేసినా వాళ్ళు చెడు ఒపీనియన్ మన మీద రుద్దారు కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా డ్రాప్ అవ్వకూడదు. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని రెట్టింపు చేసుకొని, నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి మనం ముందుకు సాగాలి. మనం చేసే పని అందరికీ నచ్చాలని ఎక్కడ రూల్ లేదండి. నచ్చని వాళ్ళు ఉంటారు కొద్దిమంది. సో, ఆ నచ్చని వాళ్ళ గురించి మనం పనే చేయకుండా కూర్చున్నామనుకో, ఎప్పటికి ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోతాం. సో, అలాంటి నచ్చని వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడా అక్కడ ఆగిపోయి, ఆ మొహమాటంతో కూర్చుండిపోయి, నేను చేసే పని అందరికీ నచ్చాలి అని అనుకోవడం మన అమాయకత్వమే అవుతుంది. ఒక్కసారి మాట అనే ఆయుధం మట్టి మనిషిని కూడా మహోన్నతుడిగా చేయగలుగుతుందంట. సో, మాటకి చాలా పవర్ ఉందనమాట. సో, మనం మాట్లాడడం ద్వారే మన ఆలోచనలు, మనకుండే మంచి విషయాలు, మనదే అభిప్రాయం అన్నా ఎదట వారికి తెలియాలంటే మన మాటల ద్వారానే తెలుస్తుంది. సో, అలాంటి మాటలను సరైన పద్ధతిలో, సరైన విధంగా మనం ఉపయోగించేటట్లయితే మన జీవితంలో చాలా ముందుకు సాగగలుగుతాం. సో, మీరెప్పుడైనా ఎవరికైనా నో చెప్పాలి అనుకుంటే ఏ విషయంలోనన్నా నో చెప్పేయండి. మనస్ఫూర్తిగా మీకిష్టం లేదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకున్నప్పుడు నేను చేయలేను, సారీ అని చెప్పి సింపుల్‌గా తప్పుకోండి. అంతేగాని నేనెందుకు చేయలేకపోతున్నాను, దేనికి చేయలేకపోతున్నాను అని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, మళ్ళీ వాళ్ళ నుండి సింపతి రాబట్టుకోవాలని మాత్రం ప్రయత్నించొద్దు. ఎప్పుడూ కూడా చేయలేకపోతున్నామని మొదట చెప్పేయడమే బెటరు. చేస్తామని చెప్పి మనకిష్టం లేకుండా ఆ పనిని చెయ్యలేక అనవసరంగా మన మీద చెడు అభిప్రాయం కలిగేలా చేసుకునే కన్నా, చేయలేనని పనిని సింపుల్‌గా, మంచిగా, పద్ధతిగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, నొప్పించకుండా సానుకూలంగా సమాధానం చెప్పడానికైతే ప్రయత్నించండి. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో చెప్పారు.
ఈ విషయం మన మొహమాటం ఎలా తగ్గించుకోవాలి అనే కాన్సెప్ట్‌లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చదువుకున్న పద్యాల్లో కూడా చాలా విలువైన సమాచారం ఉంటుందండి. కానీ దానిని మనం చదువుకోవడం వరకే, అప్పచెప్పడం వరకే ఉపయోగిస్తాం గానీ, మన జీవితంలో మనం ఉపయోగించుకోము. అంతే తేడా. సో, కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్‌తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.